వస్తున్నాడు కాల్చి రే ఎస్ ఇదేంటి కాల్ చేస్తున్నాడు. హలో చెప్పురా అన్నా మన ముఖేష్ గారు లేడు, వాళ్ళ డాడీ చనిపోయాడంట. చనిపోయాడు? నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా అన్నా? వస్తున్నాను రా. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటై బంధము రక్త దండ మర్చిపోయానే. దండ ఉందిరా, దండ వచ్చేసింది. పోయేసా నీ దండ నీకేస్తున్నా పిల్లవకే. పాపం మన ముఖేష్ గారు ఎలా బతాడో ఏంటో. అన్నా ఊరికి ఉండన్నా, మన ముఖేష్ గారు చూసే బాధపడతాడు. అంకుల్ ముఖం చూస్తుంటే తెగ నవ్వు వచ్చేస్తుందిరా. నువ్వు ఆపలేకపోతున్నారా? అన్నా ఊరున్నా, నేను కూడా నవ్వు ఆపలేకపోతున్నాను. చూడరా క్రికెట్ ఆడదాం రారా. నువ్వు ఆడుకోపోరాదా? నాకు ఇంట్రెస్ట్ లేదు కదా. ఒక మ్యాచ్ రారా ఆడతాం. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంటే నీతోటి పోరాదా? సర్లేరా, ఫోన్ అన్న పెట్టుకో, నేను వెళ్ళి బౌండరీలు బద్దలు కొట్టా. సరే అయితే. రే సింగం వస్తున్నాడు, కాసుకోండి. ఏమో ఫోన్ వచ్చిందిరా. ఎవర్రా? బేబీ అంట. ఏంది ఈ టైంలో చేసింది? సర్లే నేను క్రికెట్ ఆడుతున్నాను, మళ్ళీ చేస్తాను చెప్పు. కాదు నీ పని చెప్తా, ఈరోజు అయిపోయావు. హలో ఎవరి నువ్వు? నేను బేబీని మాట్లాడుతున్నానే. నువ్వెవరు? నేను సుందర్ బేబీకి మదర్ని. నేను సుందర్ లవ్ని మాట్లాడుతున్నానే. నేను సుందర్ భార్యని మాట్లాడుతున్నానే. ఎవరితివే నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నీ పళ్ళు రాలిపోతాయి. నువ్వేంది నాకు ఫోన్ చేసి పిచ్చిగా మాట్లాడేది? ఎక్కడున్నావు నువ్వు? నేను వచ్చానుకో నీ సంగతి చెప్తాను. నువ్వేంటే నాకు చెప్పేది? సుందర్ నేను ఒకే చోట ఉన్నాను, అమ్ముంటే రాయి చూసుకుందాం. ఏవండి మన బేబీకి పాలు ప్యాకెట్ తీసుకురండి. రారా నీకుంది. ఫోన్ ఇరా, నా బేబీకి మాట్లాడాలి. తీసుకో. హలో బేబీ. అరే స్టూపిడ్, ఎవరురా నీకు బేబీ? నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా. మన మధ్య ఏమీ లేదు, బ్రేకప్. బ్రేకపా? ఏం పేరు అమ్మాయిని నమ్మద్దండ్రా, అలాంటి ఫ్రెండ్స్ నమ్ముకోండి. చెప్తే ఏంటారు మీరు? మ్యారేజ్లో ఒకటి సతాయిస్తున్నాడు అన్న. ఎవరో వాడు? నిన్ను ఏడిపించేది? నా పేరు తెలుసా వాడికి? నేను చెప్పాను అన్న. సారీ అన్న. ఆగ్రా. ఎవరా నువ్వు? అన్న నువ్వేంట్రా వాడి గుర్తా నువ్వు సారి చెప్పడం ఏంది? నువ్వు నా తమ్ముడివి.
ఏ ఏరియా ఇది? నువ్వు గుద్దే సారీ చెప్పుకుని పోతావేంట్రా? నేనెవరో తెలుసా? మా ఏరియాలో నన్ను ఏమంటారో తెలుసా? షర్రు బాయ్ అంటారు. ఎంత దమ్మురా నీకు? ఒక్కో గుచ్చులు పడిపోతాయి నేనంటే. అన్న అది అనవసరంగా బిల్డప్ ఇచ్చినట్టున్నాము. వీడు మనకి పెద్ద రౌడీలా ఉన్నాడు. కత్తల మీద కత్తలు పడుతున్నాడు. ఓ బాబోయ్, తప్పించుకోపోతే ఈరోజు మన పని అయిపోతుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. ఏం చేద్దాం అంటే ఏదో పెద్ద మనిషి ఏదో తెలిసి తెలియక తగిలితే సారీ చెప్పాల్సిన మనం కదరా. ఒకసారి కనిపించేవాడు పడుతుంది నీకు. ఎంత బరువు ఉన్నాయి కత్తులు. అన్నా ఈసారి పెద్ద ప్లాన్ ఏమన్నా? ఈసారి రక్త చరిత్ర 3 అన్నా. నేను చూస్తుంటే 100 మందిని వేసేలా ఉన్నావన్నా. రక్త చరిత్ర ఏంది, ప్లాన్ ఏంది, వేసేయడం ఏంది? అలా నడుచుతుంటే కత్తుల్లోకి గుదిరీకి ఎత్తే వాటర్ దెబ్బలు వస్తాయని తీసుకెళ్తున్నా. ఈ తాగుపోతున్న వాడి వల్ల అనవసరంగా మనం కొట్టా. ఇప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఏంటో. అది కాదు తమ్ముడు, మన ఏరియాలో మన ఏమంటారు తెలుసా? షర్రు బాయ్ అంటారు. రే వాడు వచ్చాడా? ఇంకా రాలేదు మామ. ఛా, వాడు ఎప్పుడు లేటేరా. సరే సరే, ఫోన్ చేయవాడికి. సరే మామ, చేస్తా. హలో రే మామ, ఎక్కడున్నారా? మామ 2 నిమిషాలు మామ, వచ్చేస్తున్నా. రే మామ, త్వరగా రారా, సినిమా టైం అవుతుంది. వస్తున్నాడంట. రే 20 నిమిషాలు అయిందిరా, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయవాడికి. చేస్తున్నా. నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు ఈ పాప. హలో మామా, అరే ఎక్కడున్నారా? 2 నిమిషాలు మామా, 2 నిమిషాలు నీ ముందుట. రే 2 రోజులు అయిందిరా, ఒకసారి ఫోన్ చేయవాడికి. వస్తున్నాడా లేదా? సరేరా, చేస్తున్నాను. ఆపు. నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు ఈ పాపారాయుడు. హలో, ఎక్కడున్నారా? అసలు ఎప్పుడు వస్తావురా? 2 నిమిషాలు మామా, అక్కడే ఉండు, వచ్చేస్తున్నా. త్వరగా రారా బాబు. సరే వస్తున్నాడంటరా. 1 eternity later. ఎక్కడ ఉన్నాడో కనుక్కోరా. నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు ఈ పాపారాయుడు తీర్పులో మార్పు. హలో, ఇంకా ఎక్కడున్నావురా? తొందరగా రారా బాబు. ఇప్పుడే బయలుదేరినాను. 2 నిమిషాలు నీ ముందు ఉంటా, సరేనా? వస్తున్నాడంటారా? ఎక్కడ వాడు చెలో పోయేలా ఉన్నారా? బ్రో ఏమైంది బ్రో? ఏమైంది చెప్పు బ్రో, నీ బాధ నేను తీర్చాను బ్రో. ఏం కాదు బ్రో, ఏం కాదు, నువ్వు బాధపడదు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నీ తెలుసా? బ్రో ఏమైంది బ్రో? ఎందుకు బాధపడుతున్నారు? ఏంటి మీ ప్రాబ్లం? పర్లేదు బ్రో, మీ ప్రాబ్లం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను.